లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. విశాఖ కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో బర్మా క్యాంప్ అనే ఏరియాలో అయితే ఒక ఇంట్లో ఉన్న మహిళల్ని విచక్షణారహితంగా కొట్టి వాళ్ళకి రక్తాలు వచ్చేటట్టు కొట్టి వాళ్ళని చాలా హింస పెట్టిన నేపథ్యంలో ఇది చాలా విశాఖలో సంచలనం రేకెత్తిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ మహిళలు మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది వాళ్ళ మాటలను తెలుసుకుందాం. అమ్మ, అసలు ఏం జరిగిందమ్మా? 15వ తారీఖు రాత్రి వాళ్ళు ఎందుకు వచ్చారు? మీ ఇంటికి ఎలా వచ్చారు వాళ్ళు? అంటే ఎలక్షన్ ముందు నుంచి గొడవలు జరుగుతున్నాయి. అయితే ఎలక్షన్ జరిగిన తర్వాత మాత్రం వాళ్ళు అదే టీడీపీకి ఓటు వేసామని చెప్పేసి నేను మా ఇంటి పక్క వాళ్ళతో చెప్పాను. చెప్పడం వల్ల అందరికీ తెలిసిపోయింది, స్ప్రెడ్ అయిపోయింది. ఆ తర్వాత భూలోక్ అనేవాళ్ళు, ఆ లోకేష్ అనేవాళ్ళు అదే ఇంటి దగ్గరకు వచ్చి మా పాన్ షాప్ ఉంది, ఆ షాప్ దగ్గర వాటర్ బాటిల్ అడిగారు. వాటర్ బాటిల్ అడిగితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత తాక్కుంటూ వెళ్ళి బీర్ బాటిలే తాగలితే ఇంటి దగ్గర వచ్చి ఇరగొట్టడం అవన్నీ చేశారు. ఇదేంటి ఇలా అవుతుందని చెప్పేసి వెళ్ళి అడిగాను. ఎవడరా నువ్వు అసలు అని చెప్పేసి అడగడం వల్ల ఇంక వాడు కూడా నన్ను ఒసేగిసాండే. ఇంకా అలా పెద్ద గొడవలో అయిపోయింది. ఇంక వెళ్ళిపోయాను నేను తలుపు వేసుకున్న తర్వాత. మళ్ళీ తర్వాత వాళ్ళ చెల్లి ఆశను వాళ్ళ అమ్మ కనకరత్నం చిన్ని అంటారు. వచ్చి మా తమ్ముడు నేను తిట్టాం, అదే మనీ ఎందుకు తిట్టామని చెప్పేసి ఆవిడ నా కొడుకు లోకేష్. అయితే వాళ్ళేమో అదే అలా గొడవ అవుతుంది, ఇద్దరు తిట్టేసుకుంటుంటే పక్కది పోలకుండా ఇచ్చి కొట్టేసింది. ఇక్కడ తగిలింది, 3 స్టిచెస్ పడ్డాయి. ఆ తర్వాత ఆ లోకేష్ అనేవాడు ఫోన్ చేసి పిలిచినట్టుంది. వెనక నుంచి వచ్చి ఒక రాటతోని ఇక్కడ కొట్టాడు, తల మీద 2 సార్లు కొట్టాడు. ఇదంతా వాచిపోయింది. తర్వాత ఒక కర్రకేమో అది ఊసలంటే కట్టేసి ఉన్నా, దాంతో కొట్టాడు మేకులు. ఇక్కడ తగిలింది, ఇక్కడ 4 స్టిచెస్ పడ్డాయి. ఇంకొక కాలు చేతి మీద కొట్టేశారు గట్టిగా. అదే కర్ర కాదు సార్, ఇది రాడ్డుతో. ప్రధానంగా ఎందుకు అసలు ఆ లోకేష్కి వాటర్ బాటిల్ దగ్గర వచ్చింది అసలు మీకు తగు? అలానే కాదు సార్, టీడీపీకి మేము ఓటేసామని చెప్పేసి ఆ గొడవే ఇంతవరకు. వద్దు బాబాయ్ మామూలుగా అదే సార్. అంటే అది వచ్చింది టీడీపీ కోసం వచ్చింది గొడవ. ఓటేసామని చెప్పేసి మేము పక్కింటి వాళ్ళతో చెప్పడం వల్ల అందరు స్ప్రెడ్ అయిపోయి ముందు నుంచే అడుగుతున్నారు వాళ్ళు. అదే మీరు వైసీపీకి ఓటేయాలని చెప్పేసి మా వీధిలో అంత వీధే కాదు, బర్మా క్యాంప్ అంతా వైసీపీకి ఓటేసే రకమే, వైసీపీ వైపే ఉంటారు. మేము ఒక్కరే టీడీపీ. కొంతమంది టీడీపీ ఉన్నా సరే బయటికి చెప్పరు, మేము బయటికి చెప్పాం. అందువల్ల వాడేమో వచ్చి అడిగి నువ్వు వైసీపీకి ఓటేసావంట అని చెప్పేసి ఇంకా అలా గొడవ స్టార్ట్ అయింది. ఇంకా తర్వాత అమ్మని కొట్టారు. తర్వాత చెల్లి ఏమో తన ప్రెగ్నెన్సీ, దాన్ని తన్నేశారు, తన్ని చేతి మీద కొట్టేశారు. అమ్మకేమో 24 కుట్లు పడ్డాయి. తమ్ముడికేమో ఎత్తుకొని నలుగురు సాయి అన్నాడు, లోకేష్ అన్నాడు. నూకరత్నం. అయితే ప్రధానంగా ఈ నూకరత్నం వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఇంకా మహిళలు ఉన్నారు. నూకరత్నం వాళ్ళ తల్లి కూడా విచక్షణ రహితంగా కొట్టడం అయితే జరిగింది. అమ్మ ఏం జరిగిందమ్మా? రోజు ఏం జరిగింది? మేము టీడీపీ నుంచి నేను లోన్ పొంది ఇల్లు కట్టుకున్నానండి. 7-8 సంవత్సరాలు అవుతుంది ఇల్లు బర్మా క్యాంప్లో, నూకాల తల్లి గుడి ప్రక్కన. అప్పుడులో మా బర్మా వాళ్ళమే. బర్మా నుంచి మా అమ్మమ్మ, నేను పుట్టిందాన్ని ఇక్కడే కానీ అమ్మమ్మలు బర్మా నుంచి వచ్చి ఇల్లు ఇచ్చారు, రేకుల షెడ్. సార్ మాకు 2,50,000 లోన్ ఇప్పించారు. ఆ లోన్ మీద ఇల్లు కట్టుకొని సార్ లోన్ ఇచ్చేటప్పుడు ఒక రాయి ఇస్తారు. విష్ణుకుమార్ రాజు గారిది, ఆ సార్ పేరు ఏం పేరు, మన మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉండి ఫోటో ఇస్తారు. కింద మా పేర్లు, అడ్రస్ ఇచ్చి ఆ రాయి పెట్టుకున్నాం. ఆ రాయి తీసిమని 3 నెలలు పెట్టి గొడవ ఆడుతున్నారు. వచ్చింది గొడవ. తర్వాత ఓటు కూడా, నీకు ఆ బొమ్మలు ఉన్నాయి కదా నువ్వు ఆడికే ఓటేస్తావు, అని పట్టుకున్నారండి. ఈ వైసీపీ వాళ్ళందరూ బర్మా క్యాంప్ అంతా ఆలే. ఒక 4 ఇళ్ళు 6 ఇళ్ళు 7 ఇళ్ళు ఉంటాయి ఈ టీడీపీ. మేము వైసీపీ వాళ్ళు నిన్ను తంతాం పొడుస్తామని చెప్పి ఎప్పటికప్పుడే మమ్మల్ని దాడి చేస్తుంటారు. ఆ మగోళ్ళు మమ్మల్ని ఎప్పటికప్పుడే దాడి చేస్తుంటారు. నా ఆడపిల్లల్ని అల్లరి పెట్టడం,
నేను వీళ్ళిద్దరు పాపలు పెళ్ళి మా పోలీసులకు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా మీరు? పోలీసులు కంప్లైంట్ అంటే మేము గొడవ అయిన తర్వాత రాత్రిగా కొట్టుకున్న తర్వాత 180కి ఎవరో మా అల్లుడు చేశారు ఫోను చేస్తే పోలీసులు వచ్చారు. మమ్మల్ని వాళ్ళేమో పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. ఆడవాళ్ళని ఒక మగ లోకేష్ అన్నోడిని. మాకేమొచ్చి మన అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్లో కేజీహెచ్కి వెళ్ళిపోయాం. అంటే మీతో పాటు మీ అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉంది అన్నారు కదా, తిన ఏం పేరు అమ్మ? నీ పేరు ఏం పేరు? రమ్య. ఆ రోజు అమ్మగారిని కొట్టడానికి వచ్చే లోకేష్ అన్న అతను, లోకేష్ సాయి భాష అన్న అతను వచ్చి అమ్మగారిని అలా కొట్టగానే అలా పడిపోగానే ఈ లోపు నేను వీడియో తీద్దామని టైంకి లోకేష్ అన్న అతను అమ్మని కొట్టగానే ఆ బుర్ర అలా వీడిపోగానే అలా ఉండిపోయాను. నేను వీడియో తీస్తావు నువ్వు అనేసి చెప్పేసి కడుపు మీద 2 సార్లు తన్నేసి తర్వాత కర్రన రాడ్ కొట్టుకున్నానండి. అమ్మని రాడ్తో కొట్టాడు. తర్వాత ఏంచి నాకు ఆ కర్రతోని ఆ రాడ్ ఇసిరేసి ఆ కర్రతోని చాలా ఇదంతా చెయ్యంతా చాలా 4 సార్లు 3 సార్లు గట్టి కొట్టారండి కాళ్ళ మీద. కొట్టేసిన తర్వాత మళ్ళీ ఈ లోపు మా తమ్ముడు వచ్చారండి మధ్యలో. అక్కలను కొట్టేస్తున్నారు, అమ్మని కొట్టేస్తున్నారు కదా అని వచ్చినప్పటికి ఆని తీసుకుని వెళ్ళిపోయి మణికంఠ మా హైదరాబాద్లో చదువుకుంటున్నారు, ఓటు వేయడానికి వచ్చిన మధ్యలో వచ్చారనేసి నువ్వేట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అనేసి లోకేష్ అన్న అబ్బాయి ఆ భాష అన్న వాళ్ళందరూ కలిసి 10 మంది అలా తీసుకుని వెళ్ళిపోయి ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ తీసుకుని వెళ్ళిపోయి ఆ అబ్బాయిని రాయితో కొట్టడం లేదంటే గుద్దిరు కన్ను వాపు ఇదంతా వసిపోయి ఇది కుట్లు పడ్డాయి. బుర్రంత కుట్లు పడ్డాయి బ్రదర్కి. అయితే రమ్యకి విచక్షణారహితంగా కొట్టడం. అయితే రమ్య తను ప్రెగ్నెన్సీగా ఉన్న ఆడపిల్లను చూడకుండా విచక్షణారహితంగా కొట్టారు. ఆ లొకేషన్ ఆయన కొట్టాడని చెప్పి రమ్య అయితే పాపం చాలా బాధతో తెలియజేస్తుంది. వాళ్ళ సోదరుడు మణికంఠ అయితే ఉన్నారు. మణికంఠను కూడా విచక్షణారహితంగా మనం చూడొచ్చు. ఇప్పుడు మణికంఠని ఏ విధంగా కుట్లు పడ్డాయి, ఏ విధంగా కొట్టారు అనేది మనం విజువల్స్లో చూడొచ్చు. మణికంఠని అడిగి తెలుసుకుందాం. మణికంఠ ఏమైందమ్మా? ఆ రోజు ఉన్నావు కదా స్పాట్? నేను ఇంట్లోనే ఉన్నానండి. అంటే ఇంట్లోనే ఉన్నాను. నలుగురు కలిసి బయట లాక్కొచ్చి ఒక 4 కలిసి కొట్టారు. అందులో 2 ఫేస్లే నాకు గుర్తున్నాయి. రాళ్లతో కర్రతో కొట్టారు. ఆ తర్వాత మేము ఆ గొడవ అయిపోయిన తర్వాత మా అక్కకు కూడా దెబ్బలు తగిలాయి, మా అమ్మకు కూడా దెబ్బలు తగిలాయి, మా 2 అక్కలకి తగిలాయి. తర్వాత వెళ్తే కేసు కూడా తారుమారు చేసేసారు. అంటే మొత్తం మార్చేశారు, కేసు చేంజ్ చేసేసారు. ఇప్పుడు మళ్ళీ చేస్తామనేసి అంటున్నారు. ఎంతవరకు న్యాయమో చూడండి మీరు. ఎన్ని కుట్లు పడ్డాయి మణికంఠ? 5 కుట్లు పడ్డాయి. ఇక్కడ రెప్ప ఊడిపోయి ఇక్కడ 3 కుట్లు పడ్డాయి. ఇక్కడ 7 కుట్లు పడ్డాయి. మొత్తం 14 కుట్లు అలా పడ్డాయండి. మేకు ఇక్కడ పుచ్చుకొని పెదం పగిలింది. మనకంటే అప్పుడు నువ్వు చూస్తున్నావు కదా, నీ కళ్ళు ముందే మీ మదర్ని, మీ సిస్టర్స్ని, నిన్ను కూడా ఇంత విచక్షణారహితంగా కొట్టారు కదా, వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలని నువ్వు అనుకుంటున్నావు? శిక్ష ఎలాంటి పడ్డాలంటే వాళ్ళు అసలు బయటికి రాకూడదు, బెయిల్ అయితే ఉండకూడదు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాల లోపల ఉండాలి. అప్పుడు కానీ తెలుస్తుంది. మాకు ఎలా మేము ఎలా ఎంత అయితే నొప్పులు పడుతున్నామో వాళ్ళు అంతే నొప్పులు పడాలి. వాళ్ళకి ఎంత బాధపడ్డామో వాళ్ళకి తెలియాలి. మీరేమవుతారు? జరగడం అంటే నేను కొట్టేసిన తర్వాత నాకు ఫోన్ చేశారు, ఇలా బాబాయ్ నాకు బుర్రలో బాధలు కొట్టేశారంటే వెళ్ళానండి. వెళ్తేటప్పటికి అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళిపోయింది. అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళిపోయిన తర్వాత నేను కేజీహెచ్కి వెళ్ళాను. కేజీహెచ్కి వెళ్తే అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంటే వెళ్ళి పోలీస్ ఆవిడ ఒక కానిస్టేబుల్ ఒక ఆవిడ వచ్చిందండి. వచ్చి ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు దెబ్బలు తగిలిన అందరి దగ్గర తీసుకోవాలి. మా పెద్ద అమ్మాయికి ఏంటి తెలుసా అండి, కొంచెం మతిసిమితం అదో టైప్లో ఉంటుంటుంది. దాన్ని తీసుకెళ్ళి స్టేట్మెంట్ తీసుకున్నారు. అది ఏం చెప్పిందో తెలియదు, ఇంటెన్షన్గా చేశారంటారు. అది జరిగింది అదేనండి. ఇప్పుడు బాబుకి తగిలింది, వదినికి మొత్తం చితికేపోయిందండి. వాళ్ళ దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకోవాలి కదా. స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు ఒక వీడియో తీసారా, తీయలేదు. అది చదివి వినిపించలేదు. సంతకం పెట్టేమన్నారు, పెట్టేసింది. అది పట్టుకుని వెళ్ళిపోయారండి. అది స్టేట్మెంటే కాదండి. అది జరిగిన ఇన్స్టలేషన్ వేరు, అక్కడ వచ్చిన స్టేట్మెంట్ వేరు, జరిగింది వేరండి. అక్కడ చెప్పి వచ్చింది వేరు. 3 పిల్లలు గొడవలని చెప్పి పెట్టారంట. అది కానే కాదండి. స్టేట్మెంట్ తీసుకుంటే అందరి దగ్గర తీసుకోవాలి. మీ పేరు శ్రీనివాసరావు అండి. శ్రీనివాస్ గారు, అంటే విశాఖలో ఈ తరహా సంఘటన ఇప్పుడుకొచ్చి ఎప్పుడు చోటు చేసుకోలేదు, ఎప్పుడు కనీ వినలేదు మనం. నిజంగా అసలు ఇంత ఘోరం, ఒక మహిళల్ని ఇంత ఘోరంగా కొట్టారు కదా. చాలా అన్యాయం అండి, చాలా అన్యాయం, చాలా అరాచకం కూడా. ఆ టైపులో మనిషిని చంపేద్దాం, బాబు పారిపోయి రాకపోతే చంపేద్దరండి.
ఇప్పుడు పోలీసులు ఇదంతా ఒక ఫ్యామిలీ వాళ్ళకి వీళ్ళకి పట్టలేదని చెప్తున్నారు. నిజంగా ఫ్యామిలీ ఇష్యూ అంటారా, లేదంటే ఒక పార్టీ తెలుగుదేశము వైఎస్ఆర్సీపీకి సంబంధించి అని చెప్పి ఇంటెన్షన్గా కొట్టారని చెప్పి మీ పిల్లలు తెలియజేస్తున్నారు, ఏమంటారు సార్? అది ఫ్యామిలీ అనటానికి వాళ్ళు ఎవరు, మేమెవరు? వాళ్ళ మన ఫ్యామిలీ ఎలాగవుతారు? వాళ్ళ క్యాస్ట్ వేరు, మా క్యాస్ట్ వేరు. అంటే ఒక గ్రామంలో ఉండి గొడవలు, ఇరుగు పొరుగు ఫ్యామిలీలు అంతే అండి. ఫ్యామిలీ గొడవ అయితే కానే కాదండి. ఇది ప్రధాన కారణం ఏమంటారు మీరేమంటారు? ప్రధాన కారణం అంటే అండి గొడవ జరుగుతుంది. అది వీళ్ళకి తెలుగుదేశం వాళ్ళు ఇచ్చిన శిలాపథకం ఒకటి ఉందండి, అది తీసేయమంటున్నారంట. అది వాళ్ళు ఎందుకు తీయాలండి? ఇప్పుడు ఓట్లు వేసుకుంటాం, అది మా ఇష్టం, మాకు నచ్చింది మేము చేసుకుంటాం. అది చేయకూడదు కదా. నెక్స్ట్ ఇప్పుడు పోలీసుల దగ్గర నుంచి ఎఫ్ఐఆర్ ఫార్మ్ వచ్చింది. స్టేట్మెంట్ ఎంతమంది దగ్గర తీసుకున్నారు? దెబ్బలు తగిలిన ప్రతి ఒక్కరి దగ్గర స్టేట్మెంట్ తీసుకోవాలి. ఒక్కరి దగ్గర తీసుకుని వెళ్ళిపోవడం ఏంటి? చెప్పండి, మీరేమవుతారమ్మా? మీరు? నేను వాళ్ళ పిన్నినండి. వాళ్ళ ఇప్పుడు ఆ మతి లేని పాప దగ్గర తీసేసుకున్నారు. అదేదో ఫ్యామిలీ కూడా చెప్పుకుంది, అది రాసేసి అదే స్టేట్మెంట్ మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం అంటున్నారు. ఓకే, పోలీసులతో ఏం తప్పలేదు, అందులో తప్పలేదు. ఇప్పుడు ఒక వీడియోలు పంపించారు, ఆ వీడియోలో పిల్లలకు దెబ్బలు ఉన్నాయి. వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళిపోతే ఏం చేస్తారు? ఇప్పుడు కన్నా కూతురికి అంత దెబ్బలు తగిలి ఉంటే ఇంటి మీదకి వెళ్ళి తన్నపోతే ఇంకేం చేస్తారు? వాళ్ళు డోర్లు వేసుకొని అంతలోకి రౌడీని రప్పించారు. అక్కడ 10 మంది రౌడీలు వచ్చారు. అక్కడ 10 మంది రౌడీలు కొట్టారు అక్కడ. అబ్బో, ఆయన పేరేంటి, ఏం పేరు అది? లోకేష్, సాయి, ఇంకా మాకు వాళ్ళ పేర్లు తెలీదు. మెయిన్ పాయింట్ మాకు తెలీదు. కానీ మామూలుగా అయితే కొట్టలే. మేము తిరుగుతున్నాం 3 రోజుల నుంచి. అంత అరాక్షమా? మరి మాకు నచ్చిన వాళ్ళు మేము వేసుకుంటాం ఓటు. వాడికి ఏంటి మధ్యలో? ఆడొచ్చి అడగదాం ఏంటి, కొడదాం ఏంటి? ఇదా ప్రజాస్వామ్యంలో ఎవరు ఓటు ఎవరికైనా వేసుకోవచ్చు, అది మన రాజ్యాంగంలో ఉంది. ఇంత జరిగింది కదా, అది వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు? శిక్ష అంటే నాన్ బెయిల్ రాకూడదు. అసలు కొట్టినోడికి నాన్ బెయిల్ రాకూడదు. అందులో 3 బాగా కొట్టారు, నాన్ బెయిల్ రాకంటే చూడాలి. మెయిన్ మామూలుగా కాదు. ఎందుకంటే పిల్లలు, అబ్బాయి చదువుకుంటున్నాడు, వాడు ఓటు కోసం వచ్చాడు. నేను హైదరాబాద్ నుంచి వచ్చింది, నేను కూడా సింగపూర్ నుంచి వచ్చాను. ఎందుకు? ఓటు కోసమే వచ్చాను. నాకు పని ఏం లేదు. ఇప్పుడు నేను వెళ్ళి 9 months అవుతుంది. ఓటు కోసమే వచ్చాను. నేను అన్నగారికి ఓటు వేద్దామని వచ్చాను, పవన్ అన్నకు ఓటు వేద్దామనే వచ్చాను. అలాంటిది నేనే వచ్చానంటే నా కొడుకు చెప్పాను, నేను వస్తున్నాను రా, నువ్వు వస్తున్నావు అంటే, పిన్ని నేను వస్తాను, నేను ఓటు వేస్తా అయితే అని వచ్చాం మేము అందరం. అసలు వాడెవడు ఓటుని మాకు నచ్చిన వాళ్ళు మేము వేసుకుంటాం, లేదా వేసుకుందాం మానేస్తాం. వాడెవడు చెప్పదానికి? వాడెవడు? అసలు అంత గట్టి కొడతాడా? ప్రాణాలు తీసేస్తారా? వైసీపీ అయితే ఏంటి, ఏం చేస్తారు? ఏమైనా పీకిస్తారు, ఆల్రెడీ చంపేద్దాం అనుకున్నారు. కానీ ఆ దేవుడు ఎవరో కాపాడారు మమ్మల్ని, అంతవరకే. థ్యాంక్ యూ అండి. మీరే సరే, ఇది ప్రధానంగా అసలు ఒక ఫ్యాక్షనిస్ట్ తలపించే విధంగా అయితే, విచక్షణ రహితంగా అయితే మహిళల్ని ఇంట్లో దూరు మరీ కొట్టడం అనేది నేను చాలా బాధాకరమైన విషయం. నిజంగా వీళ్ళందరికీ అసలు ఎలాంటి న్యాయం కావాలని అంటే మటుకు దయచేసి వాళ్ళందరికీ కొట్టిన వాళ్ళందరికీ అసలు నాన్ బెయిలబుల్ వారెంట్ రావాలి. వాళ్ళందరూ పక్కాగా శిక్ష అయితే పడాలని చెప్పి వీళ్ళైతే కోరుకుంటున్నారు. మేము ఎక్కడో దేశ విదేశాల నుంచి అయితే ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి మేము డబ్బులు ఖర్చు పెట్టుకుని మరి ఫ్లైట్ టికెట్లు తీసుకుని వస్తే మాకు జరిగిన న్యాయం ఇది అని చెప్పి వీళ్ళు వాపోతున్నారు. ఏదేమైనా వీళ్ళంతా విష్ణుకుమార్ రాజు, విశాఖ ఉత్తర నియోజకవర్గం కూటమి అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజుని అయితే వీళ్ళంతా ఆశ్రయించారు. విష్ణుకుమార్ రాజు గారు ఇప్పుడు ఈ విషయమై సిపి పోలీస్ కమిషనర్ కానీ అలాగే కలెక్టర్ కానీ ఈ బాధితులను అంతా తీసుకువెళ్ళి వాళ్ళకి కంప్లైంట్ చేసి దీని మీద వీళ్ళు వెంట ఉంటాను, వీళ్ళకు తోడుగా నేను ఎంత దూరం వెళ్తాను, నేను ఫైట్ చేస్తానని చెప్పి విష్ణుకుమార్ రాజు అయితే తెలపడం అయితే జరిగింది. ఇది ఈ మహిళలపై జరిగిన విషయంపై వివరాలు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.